అందరికీ నమస్కారం. ఆగస్టు 19వ తేదీన బుధవారం రోజున మకర రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. మకర రాశి వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి అంతకన్నా ముందుగా శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఉద్యోగ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యకైనా కానీ రోజుల్లోనే పరిష్కార మార్గం దొరకబడను. శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం కోసం 9730895167 గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి. మీరు మంచి పరిష్కార మార్గాన్ని పొందినవారవుతారు. ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడను. నమ్మకంతో ఒకసారి కాంటాక్ట్ అయి చూడండి. 9730895167 కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి ఫోన్ నెంబర్. అయితే ఇది మిమ్మల్ని భయపెట్టేటటువంటి వార్త కాదండి, లేదంటే విపరీతమైనటువంటి ఆనందానికి గురి చేసేటటువంటి వార్త కూడా కానే కాదు. ముఖ్యంగా చెప్పాలంటే మీకు చాలా ఉపయోగకరమైనటువంటి వార్త. మీ జీవితాన్ని తప్పకుండా మలుపైతే తిప్పుతుంది ఈ వార్త. మరి ఈ రోజున మీకు ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఇదే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోండి. సాధారణంగా మీరు చాలా తెలివిగా ఉంటారు, చాలా గొప్ప తెలివితేటలు కలిగి ఉంటారు, అలాగే మంచి దూరదృష్టితో ఉంటారు. అంటే ఏదైనా ఒక విషయం జరిగే ముందు మీకు ఒక రకమైనటువంటి సూచన, అంతర్బోధ అనేది మీకు తప్పకుండా వినిపిస్తుంది. మీ మనసు చెప్పేటటువంటి మాటను మీరు పూర్తిగా అర్థం చేసుకొని వినగలిగితే మీకంటే అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. అయితే ఈ మధ్యకాలంలో మీ మనసు మొద్దుబారిపోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉండుండొచ్చు. అంటే మీరు అనుకున్నవి ఏది కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, లేదా మీకేదో తెలియనటువంటి ఒక బాధ పూర్తిగా మీ మనసులో ఎక్కువగా కనిపిస్తూ ఉండడం, మీ గుండె లోతుల్లో ఏదో ఒక తెలియనటువంటి భయం ఆవహించడం, ఇది జరుగుతూ ఉండవచ్చు. అయితే మీరు మాత్రం ఒక విషయంలో పూర్తిగా భగవంతుని నమ్ముతూ ఉంటారు. నాకు ఏది జరిగినా కూడా భగవంతుడే ఉన్నాడని చెప్పి నమ్ముతారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో చిక్కున్నారు. చెప్పాలంటే ముఖ్యంగా అటు ఆర్థిక పరంగా కావచ్చు, లేదా ఒక ముఖ్యమైనటువంటి ఏదైనా డాక్యుమెంట్ల విషయంలో కావచ్చు, భూముల విషయాల్లో కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ విషయంలో సరైనటువంటి ప్రతిఫలం అనేది మీకు రావడం లేదు. అసలు ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి రకమైనటువంటి సందిగ్ధంలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరైతే మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీ మీద నెగిటివ్గా సమాచారం, అంటే మీకు తెలియనటువంటి విషయాలను కూడా మీకు తెలుసు, మీరు చేశారని చెప్పి అనవసరంగా మీ మీద ప్రచారం చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం మీకున్నటువంటి టెన్షన్స్ కానీ, లేదంటే మీరు పడుతున్నటువంటి ఆ మానసిక వేదన ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం. అయితే అసలు విషయానికి వస్తే ఈ రోజున 1 గంట తర్వాత నుండి మీ జీవితంలో చాలా కీలకం. ఒక వార్త అనేది మీ జీవితాన్ని పూర్తిగా కుదిపేస్తుంది. ఆ వార్త ఏంటంటే మీ జీవితంలో ఎన్నో రకాల మలుపులు అనేది తిప్పబోతుంది. అసలు ఆ యొక్క వార్తను మీరు విన్న తర్వాత ఆశ విడిచిపెట్టుకున్నటువంటి ఒక విషయం పట్ల తిరిగి మరలా చర్చ మొదలవుతుంది. అది ఆస్తి తగాదాల విషయం కావచ్చు, మీకు సంబంధించినటువంటి భూముల విషయానికి కారణం కావచ్చు, లేదా కోర్టు సమస్యకు అంతిమ తీర్పు కావచ్చు, ఒక విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు, లేదా భారీ మొత్తంలో ధనలాభం మీకు సంబంధించి మీ అకౌంట్లో యాడ్ అవ్వటం లాంటివి జరగవచ్చు. ఇది మీకు శుభ పరిణామం అనే చెప్పుకోవాలి. అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ వార్త వినగానే నేరుగా అయితే మీకు ఆ వార్త అనేది మీ దాకా అందదండి. ఏదైనా ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ వార్త అనేది మీకు చేరుకుంటుంది. మీ గుండె ఎందుకు జల్లుమంటుందంటే ఆ వార్త వినగానే మీ గుండె జల్లుమనడానికి 2 రకాల కారణాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే నమ్మలేనటువంటి ఒక నిజం. అంటే మీరు ఇది అసలు సాధ్యం కాదు కదా, అసలు నా జీవితంలో ఇది ఎలా జరిగిందని చెప్పి హఠాత్తుగా మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరి అది సాధ్యమైతే చాలా ఆనందంగానే ఉంటుంది కదా. మరి మీ మెదడు క్షణాల్లోనే మొద్దుబారిపోయినట్లుగా అయిపోతుంది. ఆశ్చర్యపోతారు. ఆ షాక్ వల్ల వచ్చేటటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది మీ బలంగా మీ గుండెని తాగుతుంది. ఇక ఆ వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మీకు బయటకు వస్తుంది. అతను లేదా ఆమె మరలా మీ జీవితంలోకి వారు రావడం అనేది జరుగుతుంది. వారు వచ్చిన తర్వాత వారు వచ్చారా అనేటటువంటి ఒక షాకింగ్ అనేది మీకు కలుగుతుంది. అది ఆనందం అలాగే భయం రెండూ కలగలిగినటువంటి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలాగా మీకు అనిపిస్తుంది. మరి ఈ అనుభూతి ఏదైతే ఉందో ఈ అనుభూతి కారణంగా మీకు ఊహించని విధంగా వచ్చినటువంటి ఆ వార్త వలన మీరు చాలా చాలా ఆశ్చర్యానికైతే తప్పకుండా గురవుతారు. అయితే ఇప్పుడు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని మీరు కాసేపు చాలా సందిగ్ధంలో పడిపోయి ఉంటారు. దాదాపుగా ఇది కొంత సమయం వరకు మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మీరు గతంలో చేసినటువంటి ఏదైనా ఒక రహస్యమైనటువంటి సహాయం వలన, లేదా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితాన్ని అయితే ఈరోజు మీరు అందుకోబోతున్నారు. మీ వెనుక మీకు తెలియకుండానే
భగవంతుడు ఈ రోజున ఆ పనిని మీకు విజయవంతంగా చేసి చూపించబోతున్నాడు. మరి ఈ రోజున మీరు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉందని ఈ నిజాన్ని తెలుసుకుంటారు. అయితే ఈ ఊహించినటువంటి వార్త మీకు ధనలాభాన్ని ఇవ్వచ్చు, లేదా మీకు మానసిక పరమైనటువంటి ప్రశాంతతను అందివచ్చు, ఆనందానికి కారణం కావచ్చు. ఇలా పూర్తిగా మీ జీవితంలో చాలా ఆనందానికి కారణమయ్యేటటువంటి ఆ వార్త ఈ రోజున మీకు చాలా గొప్ప బహుమతినైతే ఇవ్వబోతుంది. మరి దీనికి కూడా రీజన్ ఉందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజున శని ప్రభావం అనేది మీకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ రోజున మీకు మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడు. చంద్రుడి సంచారం, గురుదృష్టి మీ యొక్క లాభస్థానంపై ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈ మధ్యాహ్న సమయంలో ఒక మంచి ఆనందకరమైనటువంటి శుభముహూర్తం లాంటిది అన్నమాట. మరి ఈ సమయంలో గ్రహాల యొక్క కలయిక వల్ల ఆకస్మికపరమైనటువంటి ధనలాభం లేదా ముఖ్యమైనటువంటి కీలకమైన వార్త మీరు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ వార్త వచ్చినప్పటి నుండి లాభం, అలాగే ఆనందం, ఇవన్నీ ఆశ్చర్యం మీ జీవితంలో మీకు తప్పకుండా ఎదురుపడతాయి. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మీ జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకున్నటువంటి అతిపెద్ద టెన్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆ వార్త మీరు విన్న తర్వాత ముందు మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. తర్వాత తప్పుడు నిర్ణయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. తప్పుడు నిర్ణయాలను తీసుకుంటే ఇక్కడ మీకు మరొక ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే ఈ ఆనందంలో, ఆశ్చర్యంలో మీరు ఎక్కువగా గర్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తే మాత్రం వచ్చినటువంటి అదృష్టం తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆవేశపడిపోయి కొంతమంది మీద అనవసరంగా దురుసుగా ప్రవర్తించడం, కోపంతో కొంతమందిని దూషించడం, అలాగే మిమ్మల్ని తక్కువ చేసిన వారిని మరలా తిరిగి కోపంతో వారికి సమాధానం ఇవ్వడం, ఇటువంటివి అస్సలు చేయకండి. అలాగే ఈ రోజున ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఏ వార్త వచ్చినా దానిని మనం సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయగలగాలి. అటువంటి శక్తి మీకున్నప్పుడు ఏ విధంగా కూడా భయపడవలసినటువంటి అవసరం మీకు ఏర్పడదు. ప్రతి ఒక్క మనిషి విషయంలో కూడా శుభవార్తలు, అశుభవార్తలు సాధారణం. ఒకరోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు మనకు అసలు ఈ రోజే బాగలేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుండి అసలు ఎవరి ముఖం చూస్తామో అన్నట్లుగా ఒక్కొక్క రకమైనటువంటి తెలియని నెగిటివ్ ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజున మనకు సంబంధించినటువంటి పనుల్లో మనకు కొంచెం సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు సంబంధించినటువంటి పనుల్లో పూర్తిగా అందులో డీలా పడిపోయామేమో అనేటటువంటి ఒక భయం, అలాగే అసంతృప్తి ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా మనం ఆలోచించేటటువంటి విధానంలో ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించుకోవడం వలన మీకు తెలియనటువంటి ఒక గందరగోళం, భయం, ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః అనే నామాన్ని తప్పకుండా ఈ రోజున జపించండి. ఈ విధంగా చేసి స్వామివారికి, గణపతికి ఒక చిన్న గరికనైనా స్వామి ముందు ఉంచండి. ఇలా చేయడం మీకు శ్రేయోదాయకం. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయం మీరు ఎవరితో కూడా గొడవ పడకండి. ఇక ఈ రోజున మీరు నీలం రంగు, అలాగే గులాబీ రంగు దుస్తులు ధరించడం వలన మీకు మరింత రక్షణ అనేది ఏర్పడుతుంది. అంతేకాదు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రధారణ అంటే లేదా ఆరెంజ్కు సంబంధించినటువంటి రంగు వస్త్రధారణ మీకు మంచిదే. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం గం గణపతయే నమః అనే ఈ నామాలను ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఎక్కువగా పఠించండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం మీ జీవితాన్ని మార్చేసేటటువంటి ప్రధానమైనటువంటి సమయం. కాబట్టి ఈరోజు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక సందేశం, ఒక మెసేజ్ రావచ్చు. మరి దాని ద్వారా వచ్చినటువంటి ఆ వార్త మీ జీవితంలో సరికొత్త వెలుగును నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంది. ఇక మీరు ఎప్పుడూ కూడా అంటే తరచూ అందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. అంతేకాకుండా ఈ రోజున కూడా అంతే మంచి హృదయంతో మీకు సహాయం చేసేటటువంటి వ్యక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని చెప్పి పరిపూర్ణంగా నమ్మి చెయ్యండి. అలాగే ఈ రోజున ఒకరిని నష్టపెట్టాలని, కష్టపెట్టాలని, మాటలతో కించపరచాలని అస్సలు అనుకోకండి. ఈ విధంగా ఆలోచన మాత్రం కూడా చేయకండి. అంతేకాదండి, ఊహ మాత్రం కూడా ఇలా ఆలోచించకండి. మీ మంచితనమే ఈ రోజున మిమ్మల్ని కాపాడింది. అలాగే మీ మంచితనమే, మీ సహాయ గుణమే ఈ రోజున మీకు చేయూతను అందివ్వబోతుంది. భగవంతుడి అనుగ్రహానికి ఈ రోజున మీరు దగ్గరయ్యేలా చేస్తుంది. కాబట్టి ఆగిపోయినటువంటి పనుల్లో కూడా మంచి మార్పు అనేది ఈ రోజున మీకు కనిపించడానికి కారణం మీ మంచితనమే. కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. మీరు ఎప్పటిలాగే మీ మనస్తత్వాన్ని, మీ యొక్క మంచి హృదయాన్ని కోల్పోకండి. మీరు కోపంతో ఈరోజు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి. మంచి ఫలితాలు ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను అందించేటటువంటి శుభ సమయం.
కాబట్టి మీ జీవితంలో ఈ రోజున వచ్చేటటువంటి ఆ పాజిటివ్ మార్పు అనేది మీకు మీ కుటుంబానికి మంచి ఆనందాన్ని ఇస్తుంది. ఇది మీరు మనస్ఫూర్తిగా పాజిటివ్గా ఆలోచించి నమ్మండి. మీ మనసులో నెగిటివ్ ఆలోచనలను అస్సలు చేయకండి. అలాగే ఏదైనా విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు ఈ రోజున 1కి 2 సార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇంట్లో పెద్దల ఆశీర్వచనాలతో పాటు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలను తప్పక గౌరవించండి. ఈ రోజున మీకు తప్పకుండా బయటకు వెళ్లే ముందు గణపతి అనుగ్రహంతో పాటు హనుమంతుడి యొక్క సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళండి. ఈ రోజున స్వామివారికి చక్కగా వీలుంటే గరిక మాలను దేవాలయంలో సమర్పించండి. రేపటి వీడియోలో కలుసుకుందాం.